మ్యామ్ ఇప్పుడు మన లైఫ్లో మనీ ఎలా అట్రాక్ట్ చేస్తుంది మనల్ని? ఇప్పుడు బాగా ఉన్న కాలంలో ఈ జనరేషన్లో అయితే మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని వెనకాల యూత్ కానీ సమాజం ఎలా పరుగులు తీస్తుందో మనకు తెలుసు. సో దాని గురించి మనీ మన లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఎలా అట్రాక్ట్ చేస్తుంది? మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ధనం మూలం ఇదం జగత్. అంటే ఎవరికైనా సరే డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు. ఇంతకుముందు ఏంటంటే ఒకళ్ళ దగ్గర ఉన్న వస్తువులను ఒకరికి ఇచ్చేసి మనకి ఏం కావాలో తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ ప్రజెంట్ రోల్లో ఎప్పుడైతే వస్తు మార్పిడి పద్ధతి అంతరించిపోయి ఎప్పుడైతే కరెన్సీ అనేది మన దగ్గరికి వచ్చిందో అప్పటి నుంచి ప్రతి మనిషికి డబ్బు అనేది సంపాదన చాలా బాగా అవసరమైపోయింది. ఇప్పుడు అందుట్లో ఏమైపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోయింది. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయినప్పుడు మనకి వచ్చే జీతం కావచ్చు, మనకు వచ్చే అమౌంట్ కావచ్చు, ఏది సరిపోవట్లేదు. దానివల్ల ఏమవుతుంది, మనకి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాము. అందరూ అనుకుంటారు నాకు వచ్చే డబ్బులు సరిపోవట్లేదు, నాకు ఎందుకు ఇదవట్లేదు, చాలా అంటే ఎంతో కష్టపడతా ఉంటారు. కష్టపడిన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఎంత అనుకుంటున్నామో అంత సరిపోవట్లేదు. ఎంత వచ్చినా కూడా సరిపోకుండా వచ్చేసరికి వచ్చిన 4 రోజులే అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, అరే నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, నాకు ఎంత కష్టపడ్డా డబ్బులు ఎందుకు రావట్లేదు, నేనేం చేస్తున్నాను, నేనేం మిస్టేక్ చేస్తున్నాను అనుకుని ఇటు రిలేషన్షిప్లో ప్రాబ్లం అవుతుంది, మనీ పరంగా ప్రాబ్లం అవుతుంది, హెల్త్ పరంగా ప్రాబ్లం అవుతుంది, కెరీర్ వైజ్ అంటే దేని మీద ఫోకస్ చేయలేకపోతారు. మరి అలాంటప్పుడు అసలు ఎందుకు మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం? ఇదంతా ఎక్కడ ఉంది? చాలా మంది కూర్చున్న చోటు నుంచే మనీ అట్రాక్ట్ చేస్తున్నారు. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాము? అంతా మన మైండ్ సెట్ లోనే ఉంది. మనం ఏంటి అంటే ఈ చిన్నప్పటి నుంచి కూడా మనీ దగ్గరికి వచ్చేసరికి మన హోమ్లో నుంచి అంటే మన కడుపులో ఉన్నప్పటి నుంచే కూడా అంటే ఎవరైతే ప్రహ్లాదుడు కనుక మన కడుపులో నుంచే నారాయణ మంత్రం ఉపదేశించి శ్రీమన్నారాయణ ఎలా భక్తితో అక్కడి నుంచి నామం చేస్తూ వచ్చామో మనం కడుపులో నుంచే తల్లిదండ్రులు మాట్లాడుకునే ప్రతి మాట కూడా మనం విని అవన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. అంటే లోపల నుంచే ప్రతిదీ కూడా నేర్చుకుంటాం. మనం పొద్దున్న లేస్తే ఏం మాట్లాడతాము, నా దగ్గర అది లేదు, ఇది లేదు, నా వల్ల కాదు, నేను చేయలేను, డబ్బు చెట్లకు కాస్తుందా, డబ్బులు చాలా కష్టపడితే కానీ వస్తుంది, లేదంటే మనకి డబ్బుని ఎలా అట్రాక్ట్ చేస్తాం, ఇలాంటి మాటలన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఇని ఉన్నాం. చాలామంది తర్వాత మన పుట్టుకతో కూడా పుట్టిన కాడి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఏం చేస్తున్నాం, డబ్బు అంటే ఒక పెద్ద యుద్ధము, దాన్ని అచీవ్ చేయాలంటే చాలా కష్టపడాలి, చాలా ఇది చేయాలి అని వాస్తవమే. కానీ డబ్బు అంటే అది ఏమవుతుంది, మన మైండ్ సెట్లో ఏదైతే మన మైండ్లో ఏదైతే ఫోకస్ చేసామో డబ్బు సంపాదించడం కష్టం అంటే చాలా కష్టం అయిపోతుంది. మనం ఏది మాట్లాడితే అదే కదా మన రోల్ ప్లే చేసేది మన లైఫ్లో. ఎప్పుడైతే మంచి మాట్లాడితే మంచి వస్తుంది, చెడు మాట్లాడితే చెడు వస్తుంది. ఇది అంతా కూడా ఈ నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా మన బ్రెయిన్లో మనీ పరంగా అయిపోయి ఇంకోటి ఏంటి, డబ్బు ఒకళ్ళ దగ్గర డబ్బు ఉంది అనగానే వాళ్ళు ఏం చేస్తే డబ్బు వచ్చిందో, ఎన్ని తప్పులు చేస్తే డబ్బు వచ్చిందో, వీళ్ళు మంచిగానే డబ్బు వచ్చిందా అని చూడంగానే వాళ్ళని చూస్తే ఒక రకమైన జెలసీ, ఇంకో లేదంటే కోపం, బ్యాడ్ రూమర్స్. అంటే మనకు ఒకటి కావాలి, మనకి డబ్బు కావాలని మనం చేస్తున్నాము, కానీ మనం చేసేదంతా కూడా ఏంటి, వాళ్ళ మీద నెగిటివ్ థాట్స్. అంటే మనకి ఏదైనా కావాలన్నప్పుడు అలాంటి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. మనకి దీనికి కొన్ని పద్ధతులు, కొన్ని రూల్స్ ఉంటాయి. అవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం మనీని ఎంత రెస్పెక్ట్ చేస్తే అంత బాగా మన దగ్గర డబ్బులు వస్తుంది. మన దగ్గర మనీ రాకపోవడం కూడా కారణం ఏంటంటే మనీ మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్స్. డబ్బు వస్తే మనుషులు చెడిపోతారు, డబ్బు వస్తే మారిపోతుంది, ప్రతి దానికి కారణం చేసేది డబ్బుని. ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్న లేసి సాయంత్రం వరకు మనీని తిట్టకుండా ఎంతమంది ఇచ్చేస్తున్నారు చెప్పండి? ఏదో ఒక సందర్భంలో మన మనీని కార్నర్ చేసి చూపిస్తున్నాము. కానీ నిజం చెప్పాలంటే నాకు చాలామంది కష్టపడి చదవండి, ఇది నా ఒపీనియన్ మాత్రమే. చిన్నప్పటి నుంచి కూడా నాకు అనిపించేది, చిన్నప్పటి నుంచి అరే మీరు బాగా కష్టపడి చదువుకోండి, వెళ్ళండి, మీరు రేపొద్దున పెద్దగా అయిన తర్వాత జాబ్ వస్తే బాగా డబ్బులు చేస్తారంట. అంటే మనం చిన్నప్పటి నుంచి ఖర్చు పెట్టి స్కూల్లో చదువుకొని 20 సంవత్సరాల వరకు చదువుకునేది డబ్బులు ఖర్చు పెట్టే చదువుకుంటాం. మళ్ళీ అదే డబ్బులు సంపాదించడానికి మనం నిరంతరం ఒక యుద్ధం చేస్తూ డబ్బులు కష్టపెడుతుంది. ఇక్కడ కట్ చేసుకోండి. నిరంతరం కష్టపడుతూ ఆ డబ్బుల కోసమే పోరాటం చేస్తున్నాము. అంటే అది చిన్నప్పటి నుంచి కూడా అది ఒక పార్ట్ కదా లైఫ్లో. అంటే చదువుకునే వెళ్ళాలని ఏం లేదు. మనం చిన్నప్పటి నుంచి కూడా మనం చదువుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మన నాలెడ్జ్ కోసం చదువుకోవాలి. దాంతోపాటు మన చిన్నప్పటి నుంచే మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇన్కమ్ని మనం ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, దాని గురించి కూడా మన నాలెడ్జ్ని చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఎల్కేజీ నుంచే మనీ గురించి కూడా స్టాండర్డ్స్ నేర్పిస్తూ మనీని ఎలా పొందొచ్చు. అంటే మనం ఎందుకు చదువుకుంటున్నాం, జ్ఞానం కోసం చదువుకుంటున్నాం, నాలెడ్జ్ కోసం చేస్తున్నాం. జాబ్ చెయ్యాలి, కొంత సర్టెన్ టైం వరకు మనకి డబ్బులు కావాలి, మన ప్రొఫెషన్లో ఎదగాలి, మన సంసారాన్ని, మన ఇంట్లో వాళ్ళని, కుటుంబాన్ని చెయ్యాలి. కాబట్టి మనకి డబ్బులు కావాలి. వీరన్నిటికీ జాబ్ చేయాలి. నువ్వు జాబ్ చేస్తావా, నీకు ఇష్టమైన కోరిక ఏముంది అనేది తెలుసుకొని దాంట్లో నుంచి మనం వెళ్ళాలి.
ఆ విధంగా చెప్పి పిల్లల్ని పెంచుకుంటూ ఈ డబ్బుల్లో నుంచి ఎప్పుడు కూడా పాజిటివ్, డబ్బు సంపాదించడం చాలా ఈజీ, నేను చాలా బాగా అట్రాక్ట్ చేస్తాను, మనీ నాకు అర్హత అంటే ఈ ఉన్న చిన్నప్పటి నుంచి ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసేసుకొని మనీని మనం చాలా ఒక ఫ్రెండ్లీగా చూడాలి. ఎప్పుడైతే మనం ఫ్రెండ్లీగా చూసి మనీ గురించి కొన్ని అఫర్మేషన్స్ చేసుకుంటాం. ఎలా చేస్తాము? డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా గొప్పది, నేను కూర్చున్న చోటు నుంచి డబ్బు సంపాదిస్తున్నాను, ఏదైనా నాకు మనీ ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతున్నాను, ఎంత సంపాదన అయినా సరే నేను అట్రాక్ట్ చేయగల క్యాపబిలిటీ నాకు ఉంది అంటే మనం ముందు మనల్ని మనం బిలీవ్ చేయాలి. అంటే నాకు ఇంత సంపద, చాలా మందికి ఏంటంటే ఒక వేలోనే చూస్తారు. మనం ఒక జాబ్ చేస్తున్నా ఒక 10,000 20,000 వస్తుందంటే ఆ 10,000 20,000లోనే మన మైండ్ సెట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఇంకా ఎక్కువ మనీ అట్రాక్ట్ చేస్తున్నా కూడా మన బ్రెయిన్ ఒప్పుకోదు. అందుకని ఎవరైనా ఈ అఫర్మేషన్ చేసేటప్పుడు కూడా ఇందులో మనం ముందు ఎపిసోడ్స్లో అసలు ఎలా మనీ ఎపిసోడ్స్ చేసుకోవాలి, ఈ బిలీఫ్ సిస్టమ్ ఎలా పెంచుకోవాలి, మన నెగిటివ్ థాట్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, దాని నుంచి మనకు అనుకున్న ప్రతి ఒక్క కోరికను ఎలా అచీవ్ చేసుకోవచ్చు అనేది ప్రతిదీ కూడా మనం ముందు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మనీని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ని మార్చుకోవాలి, మనీ పట్ల ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మన మీద మన నమ్మకాన్ని పెంచుకోవాలి. అంటే డబ్బుని చాలా ప్రేమగా, గౌరవంగా, ఒక మంచి స్నేహితుడిని చూస్తున్నట్టు చూడాలి. నిజానికి చూడండి, మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతకాలం మనం బతికితే మనకి కానీ, మన కుటుంబానికి కానీ, మన పిల్లలకు కానీ నిరంతరం ఒక సేవకుడిగా పనిచేసేది ఎవరు? మనీని. అంటే పొద్దున్న లేచిన కానీ నైట్ పడుకునే వరకు ఎన్నో రకాల వస్తువుల్ని, ఎన్నో అవసరాలను మనం చేస్తున్నాము అంటే మనకి సపోర్ట్ చేసేది మనీ. మన కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, సంతోషంలో ఉన్న, చదువుకోకపోయినా ఏది చేసినా కూడా మనకి అన్ని రకాల పొందటానికి సపోర్ట్ చేసేది మనీ. అంత సపోర్ట్ మన ఇంట్లో ఎవరో తెలియని వాళ్ళకి ఒక పెన్ను పడిపోతేనే పెన్ను ఇచ్చినందుకో లేదా ఏదైనా చేసిన ఒక చిన్న సాయం చేస్తే హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తాం కదా. మరి అలాంటిది మన జీవిత కాలం మొత్తం మనకి ఎన్నంటే సపోర్ట్ చేసిన డబ్బుకి మనం ఎంత థ్యాంక్ యూ చెప్పాలి? అంటే వీడికి డబ్బు పిచ్చిరా అంటారు ఏదైనా చెప్పామంటే. నిజమే, డబ్బు పిచ్చి ఉండాలి. ఎందుకు ఉండాలి పిచ్చి అంటే, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మనకి ఎప్పుడూ కూడా నిరంతరం సపోర్ట్ చేసే మనీని, ఆ మనీ లేకపోతే మనం ఏం చేయలేం. సో మీరు మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చిందండి. లైక్ మనీని మనం బాగా ప్రేమించాలి, మనీతో స్నేహితులుగా ఉండాలి అంటున్నారు. సో ఆ మనీ వల్ల ఇప్పుడు ఇంత ప్రాబ్లం వస్తుందో మీకు తెలియదు ఏం లేదు సమాజంలో. వైఫ్ అండ్ హస్బెండ్స్ విడిపోతున్నారు, ఇంట్లో బంధువులు దూరం అయిపోతున్నారు, సొంత ఇంట్లోనే రిలేషన్స్లోనే దూరం అయిపోతారు. సో మనీని ఎంత దూరం పెడితే అంత మంచిదని మనకి ముందు నుంచి చాలా మంది చెప్తారు. ఇప్పుడు మీరు దాన్ని టోటలీ క్వైట్ ఆపోజిట్ చెప్తున్నారు. మనీని మనం ప్రేమించాలి, అది అప్పుడు మనం పక్కన ఉంటుందని. బిఫోర్ ఏం చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు, ఎంత డబ్బుకు దూరంగా ఉంటే దాని వెనకాల పరుగులు తీయొద్దు, నువ్వు ఎంత పరిగెడతావో అంత పరిగెట్టిస్తుంది అని చెప్పేవాళ్ళు. సో దాని గురించి మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఇదే భావంతో పెరిగాను. అంటే ఎప్పుడైనా సరే డబ్బు చెడ్డదని కాదు, అంటే రిలేషన్స్కి చాలా ఇంపార్టెంటు. మనీ అనేది మనకి సపోర్ట్ చేయదు. మన డబ్బు ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళు అంటారు, డబ్బు ఏం చేస్తే చేస్తుంది, డబ్బు కుక్కను కొడితే రాలుతుందా, ఇలా చాలామందికి డబ్బును వెనక ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి. వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కూరగాయలు పండించుకునే వాళ్ళు, మనీ అవసరం ఎక్కువ ఉండేది కాదు. అర్థమైందా మీకు? వెనకటి కాలంలో మన ఇంట్లోనే మనకి చాలా పెద్ద స్పేస్ ఉండేది, చాలా లిమిటెడ్ మనీ అవసరమయ్యేది, మనకి ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళము. లేదంటే ఇంట్లో అందరం తలా ఒక పని చేసేవాళ్ళం, ఒక వ్యక్తే కష్టపడేవాడు కాదు. ఎక్కువ అప్పుడు ఏమయ్యేది, ఉమ్మడి కుటుంబాలు ఉండి ప్రతి వ్యక్తికే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అప్పుడు డబ్బు ఎంత ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాళ్ళు. ఇంట్లో ఒకళ్ళే చాలా అన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు. అందరూ కలిసి ఎవరికి కూడా ఎలాంటి ఈగోస్ కానీ క్లాషెస్ కానీ పెట్టుకోకుండా, స్వార్థాలు లేకుండా ప్రతి వ్యక్తిని అంటే ఊరంతా కూడా ఒకటిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి రిలేషన్స్ ఏవి ఇంట్లోనే చక్కగా లేవు. మరి రిలేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి? అది డబ్బును తీసుకొచ్చిన మార్పు వల్ల కాదు. రాను ఏమైపోయిందంటే ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయినాయి. ఎవరి కాళ్ళు ఒక సింగిల్ పేరెంట్ అయిపోయారు. ప్రతిదీ కూడా స్ట్రెస్ అయిపోయింది. అప్పట్లో ఏంటి, ఎక్కువ దాన్ని ఏమంటారు, ఖర్చులు ఉండేవి కాదు. ఇంట్లో వాళ్ళందరూ ఒకటి దగ్గరే ఉండేవాళ్ళు. ఒక చిన్న ఇంట్లోనే ఎంతైనా సరే వచ్చిన దాంట్లో సరిపోయేది. ఎవరికి కూడా కంపారిజన్స్ పెట్టుకునే వాళ్ళు కాదు. మనకి ఇంట్లో కూడా పురిలుండి ధాన్యం కావాలంటే కూడా సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని అక్కడ సేవ్ చేసుకునేవాళ్ళు. మనకి ఇంట్లో నా చిన్నతనంలో నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే పెరిగాను. ఎప్పుడూ కూడా వాళ్ళు మనీ గురించి అసలు మాట్లాడటమే చూడలేదు. ఎందుకంటే మనీ అసలు పనులు ఆటోమేటిక్గా సరిపోయేది. అంటే డే టు డే లైఫ్లో వర్క్ చేస్తూ ఆ మనీ వచ్చేది, ఇంట్లో వండుకునే వాళ్ళు తినేసాడు. ఏ రోజైనా సరే మనీ కూడబెట్టాలని కానీ, లేదంటే మనీ ఇంత అవసరం అని కానీ, ఇది ఎట్లా చేస్తామని కానీ, పని ఎక్కువ కూడా ప్రయారిటీకి వర్క్కి ఇచ్చేవాళ్ళు. మనం చేసే ప్రతి పనిని కూడా ప్రేమగా చేస్తూ, చాలా హ్యాపీగా చేస్తూ, సంతోషంగా చేస్తూ వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వహించి. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు?
ఇది ఇప్పుడు మీకు ఈ ఎపిసోడ్ మనకి మనీ గురించి టాపిక్ వచ్చినప్పుడు, మనకి మనీ కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు దీని గురించి ఇంకా మీకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అలాగే లైఫ్ ప్రాబ్లం గురించి, పర్సనల్ ప్రాబ్లం గురించి, రిలేషన్షిప్స్ గురించి, అలాగే మనం దేవుడి పట్ల ఎలాగా ఉండాలో దాని గురించి. సో ప్రతి ప్రాబ్లం అండి మన పర్సనల్ లైఫ్లో ప్రతి ప్రాబ్లం మరి హరిణి గారు మనకి సాల్వ్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో ఆవిడ నెంబర్ ఇస్తున్నాను, మరి అపాయింట్మెంట్ కోసం మా నెంబర్ కాల్ చేసి త్వరపడండి.